అందరినీ ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటే నాకు ఎందుకో మాట్లాడినట్టు అనిపించట్లేదు. అందుకని డైరెక్ట్గా ఒకసారి హను గారి దగ్గరికి వెళ్ళి, సార్ బాగుండు పో అనే ఒక కొత్త ఎక్స్ప్రెషన్ వచ్చింది మనకి తెలుగులో ఇప్పుడు. సో ఈ ఎక్స్ప్రెషన్కి మీరు చెప్పమంటే ఏ సిచ్యువేషన్లో ఎవరికి చెప్తారు బాగుండు పో అని? చాలా చాలా సిచ్యువేషన్స్కి సూట్ చెప్పచ్చు. అందుకే ఒక్కటి బాగుండు పో అని ఎవరికి చెప్తారు, ఎప్పుడు చెప్తారు? ఇంత స్పాంటేనియస్ కాదు. రకరకాల సిచ్యువేషన్స్. అమ్మాయిగా ఆ ఏజ్ దాటేసాం కదండి అమ్మాయికి చెప్పేది. పోనీ ఇంకా హేటర్స్ పెద్దగా లేరు మరి. లేరు. ఓకే, ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? ప్రదీప్ గారు, మమిత, ఏం ఆప్షన్స్ ఇద్దాం సార్కి? బాగుండు పో అన్నదానికి ఒకసారి ఆప్షన్స్ ఇద్దాం హను గారికి. If he can't itself say, how can I say? బాగుండు పో అని అబ్బాయి అమ్మాయికే చెప్తున్నారు కదా, మరి అమ్మాయి అయితే ఎవరికి చెప్తుంది? అబ్బాయికి. వెరీ సింపుల్ ఆన్సర్. శివ గారు ఏమైనా ట్రై చేస్తారేమో? బాగుండు పో. నేను బాగుండాలనుకునే వాళ్ళందరూ బాగుండిపోవాలనుకుంటా. ఆహా, పాజిటివ్. నాట్ లైక్ దట్. లైఫ్లో ఎప్పుడైనా మన లైఫ్లో ఏదైనా ఒక మంచి విషయం ఎవరి వల్ల అయినా జరిగినప్పుడు ఆ తర్వాత మన లైఫ్లో ఉన్నా లేకపోయినా వాళ్ళు బాగుండాలని అనుకుంటాం. అవును, దట్ ఈస్ ద థింగ్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్.